హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాగువలస గ్రామానికి చెందిన కొన్ని విజువల్స్ చూద్దాం. పెద్దబయలు మండలం పాడేరు ప్రాంతంలో కాగువలస అన్న గ్రామంలో ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ని మనం చూడబోతున్నాం. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంతో ఎత్తైన కొండల నుంచి పారుతున్న జలపాతం. ఆ ఊర్లో ఒక 45 గడప ఇల్లులు ఉండడం, మరి అందులోని కనీసంగా ఒక 30 ఇళ్లలో ధ్యానాన్ని చేస్తూ, ధ్యాన ప్రచారాన్ని చేస్తూ, మరి శాకాహారిగా ఉంటూ, మరి మన్య ప్రాంతంలో ఎన్నో గ్రామాలకి ఆహారాన్ని అన్నదానం చేసిన అవధూత భగవాన్ శ్రీ పాగల్పాటి గురుదేవుల ఆశ్రమ జీవనాన్ని ఎంత గొప్పగా గడిపారంటే, అన్ని గ్రామాలలో ఆయన తనదైన ధార్మిక ముద్రను వేశారు. ఎంతో అద్భుతం. అన్ని ప్రాంతాలలో గిరిజన వాసులందరికీ విద్య, వైద్యం అందిస్తూ, మరి భీమసింగి ఏరియాలో పాగల్పాటి బాబు గారి ఆశ్రమంలో ఆ నిర్వాహకులు అయిన దేవి రజిత మేడముల ద్వారా ఈ ఊరు గ్రామ ప్రజలందరూ మరి ధ్యానాన్ని, శాకాహారాన్ని తెలుసుకొని ఎంత గొప్పదైన జీవనాన్ని గడుపుతున్నారంటే, మనం వింటూ ఉంటాం, శివన యోగులు అని హిమాలయాస్లో ఉంటారు. ఒక గ్రామంలో వాళ్ళు చాలా సాదాసీదగా తిరుగుతూ ఉంటారు. మరి అటువంటి శివన యోగులను వెతుక్కోవడానికి హిమాలయాల వరకు వెళ్ళక్కర్లేదు. మన పాడేరు ప్రదేశంలో, కాగువలస ప్రాంతంలో మరి ఆ గ్రామ ప్రజలందరూ శివనయోగులే. ఎంత సహజంగా ప్రకృతికి దగ్గరగా గడుపుతారో వాళ్ళు ఖచ్చితంగా యోగులై తీరుతారు. ఇటువంటి యోగులను కలుసుకునేందుకు ఒక గొప్ప మహద్భాగ్యాన్ని కలిగించింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. వీళ్ళ గౌరవ వేతన, పని వేతన 2 రోజులు ఈ పిరమిడ్కి పెడుతూ చక్కగా పిరమిడ్ నిర్మించుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఊరులో అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడం, మరి ధ్యానం చేసుకున్న తర్వాతే వీళ్ళు వ్యవసాయం చేయడం, ధ్యానం చేసుకున్న తర్వాతే ఇతరత్ర పనులు చేయడం కానీ ఎంత విశేషమో. ఇటువంటి ప్రదేశాలని మనం అందరం తప్పక వీక్షించాలి. ఇటువంటి ప్రదేశాల్లో ఇటువంటి మానవ మనుగడ జరుగుతున్న ప్రదేశాల్లో మనం తిరగడం వలన ఎంత అద్భుతమైన ప్రభావాన్ని పొందుతామో. ఇటువంటి ప్రదేశాల స్వభావం మన ఆధ్యాత్మిక మనుగడని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతుందో. మరి అటువంటి మహద్భాగ్యాన్ని మనం అనుకుంటున్నామా? అయితే మరెందుకు ఆలస్యం? చక్కగా ఒక హాలిడేని చక్కగా కాగువలస గ్రామంలో గడపడానికి మీ వంతుగా మీ ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంకొక పిరమిడ్ ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఇన్నర్ వాయిస్ వాసు. థ్యాంక్ యూ వెరీ మచ్.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇన్నర్ వాయిస్ వాసు. ఈరోజు మనం పెద్దబయలు మండలం కాగువలస గ్రామంలో పిరమిడ్ నిర్మాణం దగ్గర ఉన్నాం. మరి ఈ ఊర్లో కనీసం ఒక 80 కుటుంబాల వరకు ఉంటున్నాయి. మరి 80 కుటుంబాల వారు ఇక్కడ జీవనయానం చేస్తూ మరి శాకాహారం గురించి అలాగే పిరమిడ్ ధ్యానం గురించి తెలుసుకొని మరి పాకలపాటి గురువు గారి ఆశ్రమానికి వెళ్తూ అక్కడ దేవి రజిత మేడముల ద్వారా ఈ ధ్యానం తెలుసుకొని వాళ్ళు జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చుకున్నారు. అలా మార్పులు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు సేమ్ పెట్టుబడుల్లో ఎలా అయితే వాళ్ళ జీవన విధానంలో జరిగే కొన్ని డబ్బులు దాచుకొని 3 రోజులు ఈ పిరమిడ్కి 3 రోజులు వాళ్ళ కుటుంబ సభ్యులకి దాన్ని ఆర్థిక సాయం చేస్తూ మరి ఇలాంటి పిరమిడ్ కట్టుకొని ఈ పిరమిడ్లో అనేక అనుభవాలు వాళ్ళు పొందుతూ ఈ ఈ గ్రామం చాలా అద్భుతంగా చుట్టూ కొండల ప్రాంతంలో చక్కగా సెలయేరు చుట్టూ ప్రకృతి అందాలతో వీళ్ళు జీవనయానం అంతా వ్యవసాయమే. మరి వీళ్ళు జీవనం మనుగడంతా కూడా వ్యవసాయంతోనే ఉంటుంది. ఇప్పుడు ఎంతో సమృద్ధితో ఎంతో ఆనందంతో ఎంతో ఆరోగ్యంతో జీవిస్తున్నారు. మరి ఫ్రెండ్స్, మరి ఇక్కడికి రావాలి అంటే మనం పాడేరు నుంచి పెద్దబయలు వెళ్ళే రూట్లో మనం కాగువలస గ్రామానికి చేరుకోవచ్చు. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఖచ్చితంగా మరి పెద్దబయలు వెళ్ళి పెద్దబయలుకి 3 కిలోమీటర్ల దూరంలో కాగువలస గ్రామం ఉంది. సో ఫ్రెండ్స్, మరి మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలి అనుకుంటే ఖచ్చితంగా శాకాహారి అయి ఉండి ధ్యానం చేసిన వాళ్ళు అయి ఉంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఆదరిస్తారు. ఈ మొత్తం ఏదైతే ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా మీకు అన్ని సకల మర్యాదలు చేస్తారు. సో మొత్తం ప్రపంచం అంతా కూడా ధ్యానమయం అవ్వాలి, శాకాహారమయం అవ్వాలి. ఆ కాన్సెప్ట్తోనే ఇంత మూలకు కూడా వచ్చి ఎన్ని కిలోమీటర్ల లోపలికి వచ్చి ఇంత గిరిజన ప్రాంతంలో కూడా పత్రిజీ గారు మరి ఈ శాకాహారాన్ని ధ్యానాన్ని అందించారు. మరి ఈ ధ్యానాన్ని అందుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. మరి అటువంటి ఆనందమయ జీవనం గడిపే వాళ్ళందరికీ కాగువలస ఎప్పుడు మీకు స్వాగతం పలుకుతుంది. ధన్యవాదాలు. మీ ఇన్నర్ వాయిస్ వాసు. థ్యాంక్ యూ.